అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన వీడియోలో ఇలా కంద కూర తయారు చేసుకునే విధానం. ఇలా కందను శుభ్రంగా కడిగి ఇలా ఈ విధంగా ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాగా కడిగి ఇలా ముక్కలు పెట్టేసుకుని పక్కన పచ్చిమిరపకాయలు, అదేవిధంగా సన్నగా తగినటువంటి అల్లము, కరివేపాకు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుని చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచి, చాలా రుచిగా ఉంటుందండి కంద కూర. ఈ మాసంలో తింటే చాలా మంచిది. స్టవ్ మీద మూకుడు పెట్టేసుకుని అందులో కొద్దిగా నూనె వేసేసుకుని 4-5 స్పూన్లు అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అందులో వేసి ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ వేసుకోకపోయినా పర్వాలేదు, పచ్చిమిరపకాయలు వేసుకుని 2-3 మీకు రుచికి మీ కారం తింటే 4-5 వేసుకుంటే 2 చాలు. వేసుకుని కరివేపాకు వేసుకుని అల్లం కూడా వేసుకుని అది బాగా వేగిన తర్వాత అంత దుంపల్ని కొంతమంది ఉడకపెట్టి వేస్తారు. ఉడకపెట్టి వేసుకోకపోయినా పచ్చివైనా సరే డైరెక్ట్గా వేసేసి బాగా కొద్దిగా వేగేసి కొద్దిగా పసుపు కూడా వేసి వేగిన తర్వాత కొద్దిగా దాంట్లో ఒక 4 తగినంత నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసేసి మీడియంలో పెట్టుకుందంటే బాగా ఉడికిపోయి ఉంటుంది. రుచికరమైన కంద కూడా రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. మన కొత్తగా ముందుకు వస్తాను.